చనిపోవడం వెనకాల ఏం దాగి ఉందంటే దేవుని ప్రేమ దాగి ఉందంట. నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోలే కదూ, నీ కోసం ఒక చెట్టు పుట్టించాను, నా ప్రేమ అర్థం చేసుకోలే కదూ నువ్వు. నీకోసం తల్లిని తండ్రిని ఇచ్చారు, నా ప్రేమను అర్థం చేసుకోలేదు కదా నువ్వు. నీకు ఇంత మంచి జ్ఞానం ఇచ్చాను, నా ప్రేమను అర్థం చేసుకోలేదు కదూ. నీకు ఇంత మంచి శరీరాన్ని ఇచ్చాను, నా ప్రేమను అర్థం చేసుకోలేదు కదా నువ్వు. నీకోసం ఇన్ని మాటలు రాయించాను, అయినా నా ప్రేమను అర్థం చేసుకోలేదు కదూ. నువ్వు అర్థం చేసుకోవాలనంటే నీ చేతులతో నువ్వే తాకి అర్థం చేసుకో, నీ కన్నులతో నువ్వే చూసి అర్థం చేసుకో. అలా చూసి అర్థం చేసుకోవాలనుకుంటే ఇదిగో నా కుమారుణ్ణి పంపుతున్నాను ఈ భూమి మీదకి. ఆయన ఏం చేస్తారో తెలుసా? ఆయన వచ్చిందే మీకోసం. ఆయన వచ్చింది మీకోసం అయితే మీకోసం ఏం చేస్తారో తెలుసా? అలా ఎత్తబడతాడు ఆయన. ఎందుకు ఎత్తబడతాడయ్యా ఈ మనిషి అంటే? చనిపోతాడు మీకోసం. మీరు అనంటే నీతిమంతులా? మీరు అనంటే మంచి వాళ్ళ? మీరు అంటే భక్తిపరులా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. మోసము, కపట, హత్య, దురాశ, ఇవన్నీ ఎన్నో పాపపు ఆలోచనలు కలిగినటువంటి మన కోసం ఆయన చనిపోవటానికి తెగిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉంది. ఈ ప్రేమ లోకానికి, ఈ ప్రేమ కూడా లోకానికి అర్థం కాకపోతే ఇక ఏ ప్రేమ వారిని మార్చలేదు ప్రియమైన దేవుని వాళ్ళ. ఎంత ప్రేమించాడో తెలుసా మనల్ని? యేసుక్రీస్తుని ప్రేమించటం కాదు, నిన్ను నన్ను ఎంత ప్రేమించాడో తెలుసా ఆయన. ఏమండి, ఆ మాట బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు నిజంగా ప్రేమన దేవుని వాళ్ళరా, తండ్రి మనసు ఇంత గొప్పదా అని అర్థమైంది. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము హృదయాన్ని కదిలించే ఆ మాట ప్రేమన దేవుని వాళ్ళరా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం ప్రియమైన దేవుని వాళ్ళరా. 10వ వచనం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏటమ్మా అతన్ని అంటే ఎవరు? అతను యేసుక్రీస్తు ప్రభుల వారు. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. చాలమ్మా, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైపోయిందట ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏమండి, తన సొంత కొడుకును కొట్టుకుంటున్న ఓ తండ్రి సంతోషపడగలరా? తన సొంత కొడుకు, తప్పు చేసిన కొడుకును దండిస్తున్న ఏ తండ్రి కూడా కనీసము సంతోషపడలేడు ప్రియమైన దేవుని వాళ్ళ. కానీ ఈ తండ్రికి సంతోషము మిగిలిందట, ఇష్టమైపోయిందట. ఎందుకు? యేసుక్రీస్తు నలగొడుతుంటే దేవుడికి ఇష్టంగా ఉందట. ఈ మాట ఏమైనా బూటకపు మాటనా? ఈ మాట ఏమైనా ఒట్టి మాటనా? దేవుడే రాయిస్తున్న మాట. అతను నలగొట్టుటకు ఎవరమ్మా అతను? సుకుమారుడు, సుందరుడు. దేవుడు ఎవరి గూర్చైతే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఎవరి గురించి అయితే సంతోషంగా ఆనందపడుతూ ఉన్నాడో ఆ వ్యక్తిని ఒక ముద్దు మీద పెట్టి ఒక గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుటకు వచ్చి మౌనంగా ఎలా ఉంటుందో అలా మౌనంగా తన వీపుని ఉంచితే ఆ వీపు మీద కొడా దెబ్బలు చెల్లున పడుతూ తన దేహాన్ని చీలుస్తూ ఉంటే పైనున్న దేవుడికి ఎలా ఉందట తెలుసా? ఇతని నల్లగొట్టడం నాకు. ఏమండి, ఎవరు చెప్పగలరా ఈ మాట? ఏమండి, స్కూల్లో తప్పు పని చేశాడు అనుకోండి, తన కొడుకు తప్పు చేశాడు అనుకోండి, టీచర్ దగ్గరకు వచ్చి తల్లి కానీ తండ్రి కానీ, ఏమండి సార్ వీడిని కొట్టండి, సార్ వీడిని కొట్టండి, వీడు దారిలోకి రావాలి సార్ అని అంటది. ఏమండి, ఆ తల్లి కళ్ళ ముందే టీచర్ ఆ అబ్బాయిని కొట్టగలడా? కొట్టలేడు. ఎందుకు? ఆ తల్లి యొక్క హృదయం ఏమైనా నొచ్చుకుంటుందేమో. ఎంత తప్పు చేసినా కొడుకు కదా, నొచ్చుకుంటుందేమో. కొట్టండి సార్, కొట్టండి సార్, కొట్టండి సార్ అని తప్పు చేసినటువంటి ఆ కొడుకుని తల్లే 2 దెబ్బలు ఆ యొక్క టీచర్ ముందు వేసినా, ఆ టీచర్ కోసం తన కొడుకు కోసం వేసినా అలా వదిలేసి బయటకు వచ్చి తన కొడుకు కోసం కన్నీళ్లు కారుస్తుంది. ఎందుకురా ఇలా అయిపోయావు? నిన్ను అందరి ముందు కొట్టుకోవడానికా? నిన్ను అందరి ముందు తిట్టుకోవడానికా అని ఆ తల్లి బాధపడుతుంది ప్రియమైన దేవుని వల్ల. తన హృదయము ద్రవించుకుపోతుంది. కొట్టుకోలేదు, తప్పు చేసిన కొడుకునైనా కొట్టుకోవటానికి ఇష్టపడని తల్లి తండ్రి ఉంటే మనకు
నీతిమంతుడు, సుకుమారుడు, సుందరుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, ఏ పాపము లేనివాడు, ఏ దోషము లేని ఒక గొర్రె పిల్ల, ఎన్నడూ కష్టమెరుగని ఈ గొర్రె పిల్లను నలగొడుతూ ఉంటే తండ్రికి ఎలా ఉందట తెలుసా? లోపల ఇష్టంగా ఉందంట. ఎందుకయ్యా తండ్రికి అంత ఇష్టం? తన ప్రేమ ఎవరి మీద తెలుసా? యేసుక్రీస్తు మీద ప్రేమ కాదది. పాపం జరిగిస్తున్నాడే, వ్యభిచారం చేస్తున్నాడే, దోషాలు జరిగిస్తున్నాడే, వాడి మీద ఉన్న ప్రేమ. ఒరే, నువ్వు బాగుపడాలంటే ఇదిగో ఈ వ్యక్తి నలగాల్సిందే. నువ్వు మంచిగా మారాలనంటే, నీ పాపం పోవాలనంటే ఇతను నలగొట్టబడవలసిందే. ఇష్టపడుతూ మాట్లాడుతున్నాడు, ఇష్టపడుతూ. ఆ కింది మాటలు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆయన అతనికి ఏం కలగజేశారంటమ్మా? అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఇష్టపడి ఏమేం చేశాడయ్యా ఆయన అంటే, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరార్థ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. నా ఉద్దేశం ఏదైతే ఉందో, నా చిత్తం ఏదైతే ఉందో, నా ఆలోచన ఏదైతే ఉందో, ఈ భూమి మీద ఎవ్వరి వల్ల సఫలం కాలేదు. నా ఆలోచన, నా ఉద్దేశం ఏంటో తెలుసా? నేను ఎంత ప్రేమిస్తున్నానో నా పిల్లలకు తెలియాలి. నేను ఎంత ప్రేమ కలిగి ఉన్నానో, నేను ఎంత ప్రేమించేవాడిని. అబ్రహాము, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. అబ్రహాము, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ అయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నీకోసం ఊరొదిలి వచ్చేసాను, నీకోసం తండ్రి ఇంటిని వదిలేసి వచ్చాను, నీకోసం నువ్వు ఎంత ఇచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా ఏమీ కట్టుకోలేదు, ఒక గుడారాల్లో నివసిస్తున్నానయ్యా నేను. అబ్రహాము, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, అవునయ్యా ప్రేమిస్తున్నాను, 100 ఏళ్ళైనా పిల్లలు లేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అబ్రహాము, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, ఇంకా ఏం చేయాలయ్యా నేను నిన్ను ప్రేమించడానికంటే? నీ కొడుకును ఏం చేయాలో తెలుసా? నరకగలవా నీ కొడుకును నా కోసం? నీ కొడుకును నరకగలవా నా కోసం? అండి, ఆ రోజు ఆ అబ్రహాము తీసుకున్న నిర్ణయము నెరవేరబడలేదు. కానీ ఆ పరమ తండ్రి, అబ్రహాము తండ్రికి సాదృశ్యమైన ఆ పరమ తండ్రి కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? ఓ రోజు నా పిల్లలకు నా ప్రేమ అర్థం కాకపోతే నా కొడుకు నేనేం చేస్తాను తెలుసా? నల్లగొట్టాను. ఆ నల్లగొట్టడం ద్వారా ఆయనైనా సరే, ఆయన కార్చిన రక్తం ద్వారానైనా సరే, ఆయన విరిగిపోయినటువంటి, నలిగిపోయినటువంటి ఆ దేహం ద్వారానైనా సరే నా పిల్లలకు నా ప్రేమ తెలుస్తుంది అనుకున్నాడు ప్రేమ దేవుని వారు. ఎలా చేశాడో తెలుసా? నల్లగొడుతున్నాడట. అంతేకాదట, యెహోవా ఉద్దేశములు అలా నల్లగొట్టడం వలన సఫలమవుతున్నాయట. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థిస్తాడో తెలుసా? తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. నీ చిత్తం సిద్ధించాలంటే నా దేహము నల్లగొట్టబడాలి అనుకున్నాడు ప్రేమ దేవుని వాళ్ళరా. ఎంతలా నలగొట్టబడుతున్నాడో తెలుసా యేసుక్రీస్తు ప్రభుల వారు? చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రియమైన దేవుని వాళ్ళరా. క్రీస్తు ఏదంటమ్మా? మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడయ్యానంటే, ఎలా ఉండడం కోసం అంటమ్మా 2వ వచనంలో మాట, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన. ఎందుకు రాయించాలండి ఆ మాట? పరిమళ వాసన అన్న మాట. క్రీస్తు మిమ్మును ప్రేమించి దేవునిగా ఉండుటకు అనొచ్చు కదా. క్రీస్తు మిమ్మును ప్రేమించి రక్షకునుగా ఉండుటకు అని అనొచ్చు కదా. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసన ఎప్పుడు వస్తుంది అమ్మా? పరిమళం వాసన ఎప్పుడు వస్తుంది? మల్లెపూలు లేదా ఏదైనా సుగంధ ద్రవ్యాలు ఆ వాసన ఎప్పుడు పూర్తిగా వెదజల్లబడతాయో తెలుసా? అవి నలగొట్టబడి దంచబడినప్పుడు, అవి నలిగినప్పుడు అందులో నుంచి ఏమొస్తుందో తెలుసా? పరిమళ వాసన వస్తుంది. ఏమండి,
స్వీట్ చేసుకున్నప్పుడు ఇలాచి వేసుకుంటాం. ఏం చేస్తాం? అలాగే వేస్తామా? ఇలా దంచుతాం ప్రియమైన దేవుని వాళ్ళరా. వాటిని నలగొడతాం. ఒక టీలో అల్లం వేసుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తామో తెలుసా? నలగొడతాం. అలా నలగొట్టబడినప్పుడే ఆ నలిగిన వస్తువులో నుంచి, నలిగిన పదార్థములో నుంచి సువాసన వెదజల్లుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి దేహములో ఏం పెట్టాడో తెలుసా? దేవుడు తన ప్రేమను పెట్టాడు. ఆ ప్రేమ ఇప్పుడు ప్రపంచానికంతా వెల్లడిపరచాలి, ప్రపంచానికంతా వెదజల్లాలి అని అంటే ఆయన దేహం ఎలా మారిపోవాలో తెలుసా? నలిగిపోవాలి, విరిగిపోవాలి, అరిగిపోవాలి ప్రియమైన దేవుని వాళ్ళ. ఎంత నలిగితే అంత సువాసన, ప్రపంచానికి సువాసన. ఏమండి, ఎక్కడో ఒక 6 అడుగుల ఆ దేహము అక్కడ నలిగితే ఇక్కడి వరకు ఆ సువాసన వెదజల్లింది అని అంటే ఆయన ఎంత నలిగిపోయాడో తెలుసా? ఏమండి, మనకు వెనకాలే ఉంది ఆ బిర్యానీ సెంటర్. అక్కడెక్కడో ఆ సుగంధ ద్రవ్యాలు అక్కడ చల్లుతూ ఉంటే ఇక్కడి వరకు వాసన వస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళు. ఇంతకు మించి దూరం వెళ్ళగలదా అది? నో. అది ఎంతో పవర్ఫుల్ అయి ఉండాలి. అత్తరు అనేది ఒకటి ఉంటుంది ప్రియమైన దేవుని, బైబిల్లో రాయబడింది. అది కొన్ని 100 మీటర్ల వరకు సువాసన వెదజల్లుతుందట. కొన్ని రోజుల వరకు అది అలాగే ఉండగలుగుతుందట ప్రియమైన దేవుని వాళ్ళ. యేసు ఎలాంటి వాడంట? యేసు దేహం ఎలాంటిదట? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి ఎలా అర్పించుకున్నాడటమ్మా? అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఇందులో ప్రేమ ఉందయ్యా, ఇందులో ప్రేమ ఉందయ్యా. దేవుడు తన ప్రేమని చెబుతున్నాడు. ఏంటో తెలుసా ఆ ప్రేమ? నా కుమారుని నేను ఇష్టపడి నల్లగొట్టుకుంటున్నాను. ఎవరి కోసమో తెలుసా? నీ కోసం, నా కోసం, మన కోసం అయ్యా. మన పాపాల కోసం ఆయన నల్లగొట్టబడుతున్నాడు. ఆ సువాసన వెదజల్లితేనే కానీ ఈరోజు నీలో నాలో ఉన్నటువంటి పాపపు దుర్గంధం, పాపపు దుర్వాసన దూరం పోదు. అప్పుడప్పుడు స్మెల్ రాకుండా సెంటు కొట్టుకుంటూ ఉంటాం. సెంటు కొట్టుకునేది 2 రకాలు. ఒకటి మంచి వాసన రావడం కోసం, రెండోది దుర్వాసన పోగొట్టుకోవటం కోసం. ఏమండి, మనలో ఉన్న ఈ దుర్వాసన పోగొట్టుకోవటం కోసం, మనలో ఉన్నటువంటి ఈ దుర్వాసనంతా దేవుడికి కనబడకుండా ఆవరించటం కోసం, మనలో ఉన్నటువంటి ఈ దుర్వాసన దేవుని సన్నిధికి చేరితే దేవుడు నిన్ను నన్ను అసహించుకుంటాడు. ఈ పాపపు వాసన అంటే దేవుడికి ఇష్టం లేదు ప్రియమైన దేవుని వలన. అలా ఇష్టం లేనందువలన యేసుక్రీస్తు ప్రభుల వారే వచ్చి మనలను ఆవరిస్తున్నాడు ప్రియమైన దేవుని వలన. అందుకే అప్పుడప్పుడు మనం మాట్లాడుతుంటాం, అయ్యా నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచయ్యా అంటుంటాం. ఎందుకు మరుగుపరచాలి సిలువ చాటున? నిన్ను చూద్దామని, నిన్ను దహిద్దామని దేవుడు తన చేతిని చాపితే నువ్వు పరుగున వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ చాటున నువ్వు వెళ్ళి కూర్చుంటే ఆ దేవుడికి ఎవరు కనపడుతున్నారంటే ఎదురుగా యేసుక్రీస్తు దేహం చూసి, యేసుక్రీస్తు శరీరాన్ని చూసి, యేసుక్రీస్తు నీ కోసం నా కోసం అర్పించబడినటువంటి ఆ విధానం చూసి, ఆ పరిమళ వాసనను చూసి నిన్ను నిర్లక్ష్య పెడతారట ప్రియమైన దేవుని వాళ్ళ. ఆ పాపం ఏముందిలే, ఇదిగో ఈ సువాసన నాకు ఆగ్రానిస్తుంది. అండి, పాత నిబంధన గ్రంథ కాలంలో దేవుడికి బలి అర్పించేటప్పుడు బలిపీఠం మీద జంతువులను బలి ఇచ్చేవాళ్ళు. ఆ బలి ఇచ్చినప్పుడు అక్కడ ఒక పదం రాయబడుతుంది, ఇంపైన ఈ సువాసనను దేవుడు ఆగ్రానించి అన్న మాట రాయబడుతుంది. ఎన్నోసార్లు చదువుకున్నాం అండి. ఇక్కడ ఉన్న దాన్ని దేవుడు అక్కడ ఎలా ఆగ్రానించాడు? ఆ సువాసన ఈ రక్తం చూసి, ఈ నిర్దోషమైన ఈ బలిపీఠం మీద ప్రోక్షింపబడినటువంటి ఈ రక్తపు సువాసన పరలోకమందున దేవుడికి చేరింది ప్రియమైన దేవుని వాళ్ళ. చేరితే నీలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన చూసి క్షమిస్తున్నాడు. పోనీలేరా, నీకోసం ఇదిగో ఈ నిర్దోషమైనటువంటి ఈ జీవి బలైపోయింది. నీకోసం ఈ సువాసన నీ పాపపు వాసనని నిర్లక్ష్య పెట్టేలా చేసింది. అంత ప్రేమ కలిగిన వాడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి యొక్క రక్తము, అందుకే అంటాడు చూడండి ప్రియమైన దేవుని వల్ల. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 3వ వచనం చూడండి ప్రియమైన దేవుని వల్ల. 3వ వచనం, అయితే ఆ బలులు
అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అసాధ్యము. ఏమండి, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అంతేకాదట, ఏటేటా బలులు అర్పిస్తా ఉంటే వాళ్ళ పాపాలు దేవుడికి ఎలా ఉన్నాయంట? జ్ఞాపకానికి వస్తున్నాయట. ఈ సువాసన, ఈ మేక యొక్క సువాసన, ఈ మేక రక్తము యొక్క సువాసన, ఈ గొర్రెల రక్తం యొక్క సువాసన, ఈ పశువుల రక్తం యొక్క సువాసన దేవుడికి నీ పాపాన్ని మాన్పేయలేకపోతుందట. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఈ పశువుల యొక్క రక్తము నీ పాపాన్ని కప్పలేకపోతుంది, తీసివేయలేకపోతుంది. ఆ సువాసన ఆయనకి వెళ్ళిపోవటం లేదు. ఎందుకు, ఎలా అయిపోయిందయ్యా అనంటే, ఆ రక్తముల సువాసన కంటే నీ పాపపు యొక్క దుర్వాసనే పెరిగిపోతా వచ్చింది. ఏటేటా పాపం చేయటం వెళ్ళటం, పాపం చేయటం వెళ్ళటం, పాపం చేయటం వెళ్ళటం. ఇంకెవరయ్యా దీనికి ఈ దుర్వాసన పోగొట్టేది, పరిమళ వాసనగా ఉండేది ఎవరయ్యా అంటే, కనబడుతున్నాడు నా కుమారుడి వైపు ఎలా చూశాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, నీకోసం నేను రాసుకున్నాను ఆయన, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి నా ప్రేమను వెల్లడిపరచాలి, నువ్వు వెళ్ళి నలగొట్టబడాలి, నువ్వు వెళ్ళి ఆ సువాసన నేను ఆగ్రానించినప్పుడు ఈ భూమి మీద ప్రతి వాని పాపము ఆ రక్తపు సువాసన వలన ఎలా అయిపోతుందో తెలుసా? మాన్పివేయబడుతుంది, శుద్ధి చేయబడుతుంది, తీసివేయబడుతుంది. అందుకోసం వచ్చాడమ్మా యేసుక్రీస్తు ప్రభులవారు. అందుకే ఆ విషయాన్ని చెబుతూ యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వలన యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ప్రియమైన దేవుని, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనగోరుచున్నాము. దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రేమ ఎట్టిది? అసలు ప్రేమాస్వరూపి అని నోటితో పలకటం కాదు, కళ్ళ ముందు సాక్షాత్కరించి వచ్చి తన దేహాన్ని నలిపేసుకొని, తన దేహాన్ని విరిచేసుకొని, తన దేహాన్ని దున్నింప చేసుకొని ప్రేమను చెబుతున్నాడు. ప్రేమకు నిర్వచనం కావాలి కదా నీకు, ప్రేమకు డెఫినేషన్ కావాలి కదా నీకు. ఏ గూగుల్లో దొరకదయ్యా ఇది, ఏ యూట్యూబ్లో దొరకదయ్యా, ఏ గ్రంథాల్లో ఏ కవిత్వము ప్రేమను వర్ణించలేదయ్యా. ఇదిగో నా కుమారుని యొక్క మరణము తప్ప దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రాణం పెట్టిన వాని ప్రేమ ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుందా? ప్రాణం పెట్టిన వాని ప్రేమ, లోక ప్రేమలే కనబడుతున్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, పిల్లల ప్రేమ, ఇదిగో ప్రేయసి ప్రియురాలి ప్రేమ, లోకములున్నటువంటి ప్రతి దాని మీద ఉన్న ప్రేమనే నీకు ఎక్కువగా కనబడుతుంది. నీ కోసం ప్రాణం పెట్టిన వాని ప్రేమ ఏ రోజైనా నీ కళ్ళను కప్పిందా? ఏ రోజైనా నీ కళ్ళకు ముద్రించబడిందా? నీ కోసం ప్రాణం పెట్టిన వాని ప్రేమ. దేవుడు అడుగుతున్నాడు, ప్రేమన దేవుని వలన ఇంకేం చెయ్యాలయ్యా? ఇంకేం చెయ్యాలి నీ కోసం? నా కుమారుణ్ణి ఇచ్చేశాను. ఎలాంటి కుమారుడు తెలుసా? కుమారుడు సుందరుడు, 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. 10,000లో ఆయన స్వరూపం అంతా బాగుంటది. అలాంటి వాడు ఎలా అయిపోయాడో తెలుసా? అతని యందు సొగసైనను స్వరూపమైనను లేదు అట. అతని యందు స్వరూపమైనను సొగసైనను లేదు. ఎవడు చూస్తాడండి ఆ ఫేస్ ని? ఎవరు చూడగలడు? ఎవరు చూసినా చూడలేక కళ్ళు తిప్పుకొని పోయేవాడు. ఏమంటే కొంతమంది ఎలా 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 మారిపోయారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేహాన్ని చూసి ఇంత ఘోరమైన చావు చచ్చాడే, ఎంత ఘోరమైన పాపం చేశాడో దేవా, వారిని క్షమించు ఆక దేవుడు. ఏమండి ఆ ప్రేమ అర్థం కాక కళ్ళు మూసుకొని పోయి ఆ వ్యక్తిని చూసి, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీకోసం నలిగిపోయిన వాడిని చూసి హేళన చేస్తావా? నీకోసం నలిగిపోయిన వాడిని చూసి, నీకోసం నలిగిపోయాడయ్యా, నీ మాటల కోసం నలిగిపోయాడయ్యా. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాట కోసం కూడా ఆయన ఓ రోజు రక్తపు బిందువులు కార్చాడయ్యా. అది నీకు అర్థమవుతుందా? ఎవరు చెప్తారయ్యా ఈ విషయాన్ని? ఎవరు చెప్తారు? కళ్ళ ముందు పెట్టేశాను, అప్పుడు పెట్టానంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు కూడా మన కళ్ళ ముందు ఎప్పుడు ప్రతి ఆదివారం పెడుతూనే ఉన్నాడు. ప్రేమన దేవుని వల్ల చూసి 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 నా ప్రేమను తెలుసుకోండి అంటున్నాడు.
అందుకే అంటున్నాడు. ఇదే మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియమైన దేవుని వలరా. ఇక కాక చెబుతున్నాడు చూడండి, ఎలా చెబుతున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. అసలు ప్రేమను అర్థం చేసుకోలేని వాడు, అసలు ప్రేమ లేనివాడు, అసలు దేవుడు అంటే వాడికి తెలియదయ్యా. అసలుకి ప్రేమ అంటే తెలియనివాడు, ప్రేమ అంటే ఏంటో తెలుసుకోలేనివాడు లోకం దగ్గరికి వెళ్ళి ప్రేమ అంటే ఏంటో అని అడుగు, చెప్తాడు వాడు. తెలియదు వాడికి ప్రేమ అంటే. తల్లి ప్రేమ చూపిస్తాడు అంతే, అంతవరకు ఆగిపోతుంది వాడి ప్రేమ. లోకంలో ఉన్న దగ్గరికి వెళ్ళి ప్రేమ అంటే ఏంటో చెప్తాడు, అడుగుతాడేమో చెప్పు. ఓ పాట వినిపిస్తాడు నీకోసం, ఓ సినిమా చూపిస్తాడు, ప్రేమ అంటే ఇదేరా అంటూ. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. అసలు దేవుణ్ణే ఎరగకపోతే, దేవుడే అర్థం కాకపోతే, దేవుడి ప్రేమే అర్థం కాకపోతే నీకు దేవుడు అంటే తెలియదయ్యా అంటున్నాడు. చూడండి కింద మాట. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. ఇదిగో ఏదో ఒక తెరల మీద చూపించినట్టుగా కాదు ప్రియమైన దేవుని వలన, ప్రత్యక్షంగా ఆయనే రియల్గా దిగొచ్చాడు. ఆయనే రియల్గా ఆ రోజు ఈ ప్రపంచములో అత్యంత ఉన్నతంగా ఆ కల్వరి కొండ మీద ఎవరికైనా పోదేమోనని ఎక్కడో గుహలోనో ఎక్కడో చెట్టు కిందనో జరగలేదు ఆయనది. ఎత్తైన కల్వరి కొండ మీద జరిగింది. ఆ ఎత్తైన కల్వరి కొండ మీద అలా ఇంకా ఎత్తైనటువంటి శిలువ మీద, ఆ శిలువకు నడిమిన పైన ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉన్నాడు. ఆకాశంలోనే ఉన్నట్టుగా ఉన్నాడు ఆ రోజు ఆయన. కనీసం ఆకాశంలో ఉన్నట్టుగా ఉంటే ఇదిగో ప్రపంచ ప్రజలు కనబడతాడేమో అని ఎక్కడో భూమి మీదనో ఎక్కడో భూమి కిందనో ఆయన పెట్టలేదు ప్రేమ దేవుని వల్ల. ఆకాశంలో నిలబెట్టాడు, ఎత్తాడు. ఇలా ఆకాశంలోనికి ఇలా ఎత్తి చూడండి అయ్యా, చూడండి నా కొడుకుని చూడండి, దీని వలన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది లోకానికి అంటున్నాడు. ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి ప్రేమ దేవుని వాళ్ళ, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు. ఎందుకయ్యా ఇంత ప్రేమ అంటే? నువ్వేదో పొడిచావని కాదు, నువ్వేదో దేవుణ్ణి ప్రేమించావని కాదు, నువ్వేమో దేవుని కోసం అంత చేసావని కాదు, నీ కోసం ఇంత కష్టపడుతున్నది. బాగా ఆలోచించాలి, ఈ విషయాన్ని బాగా ఆలోచించాలి. మనం ఏం చేశామని ఆయన మన కోసం ప్రాణం పెట్టాలి? ఏం చేశామని మన కోసం? మనం పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు కనీసం తెలివి వచ్చిన దగ్గర నుంచి అయినా దేవుని కోసం ప్రాణం పెట్టేంతగా ఇంత చేశాడు, నేను ఇంత చేశాను దేవుని కోసం అని చెప్పుకునే ధైర్యం మనకుందా? కనీసం నీ కన్న కొడుకు కోసమైనా చెప్పుకునే ధైర్యం ఉందా నీకు? ప్రాణం పెట్టేంతగా చేశాను నా కొడుకు కోసం, నీది ఉందా? కనీసం నీ కన్న తల్లిదండ్రులైనా చెప్పుకోగలరా ఆ విషయాన్ని? నువ్వైనా చెప్పుకోగలవు ఆ విషయాన్ని? ఎవ్వరం చెప్పుకోలేం ప్రియమైన దేవుని వాళ్ళ, ఎవ్వరం చెప్పుకోలేం, ఎవరి కోసము చెప్పుకోలేం. దేవుడు అంటున్నాడు, దీని వలన మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమైనటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయున్నది, ఇందులో ప్రేమ ఉంది. ప్రేమ అంటే ఎక్కడెక్కడో వెతక్కయ్యా, ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్న ఆ స్వరూపములో వెతుకు, ప్రేమని వెతుకు. ఇందులో ప్రేమ ఉంది. నువ్వేదో ఎడబడిచావని కాదు, నువ్వేదో వెంటబడ్డావని కాదు, నువ్వేదో నా కోసం అర్పించు అని అడిగినందుకు కాదు, ఆయన తానే మనలను ప్రేమించి నీ వెంట పడుతున్నాడయ్యా. ఆయన నీ వెంట పడి ప్రేమించాడు. ఈరోజు 4 రౌండ్లు నీ చుట్టూ ఒక రౌండ్ బైక్ వేయగానే అతనికి పడిపోతున్నావే, అబ్బో ఇతంది ప్రేమ అనుకుంటున్నావే. నీ కోసం 4 బహుమతులు తీసుకురాగానే అతనిది ప్రేమ అనుకుంటున్నావే. నీ కోసం 4 మెతుకులు పెట్టగానే నీ తల్లిది నీ తండ్రిది ప్రేమ అనుకుంటున్నావే. నీకోసమే వెంటపడి నువ్వు తనను గుర్తించకపోయినా, వన్ సైడ్ లవ్ ప్రియమైన దేవుని వాళ్ళ, దేవుడిది వన్ సైడ్ లవ్. నీ కోసం ఒక లేఖ రాశాడు, ఏ రోజైనా చదివావా? పూర్తిగా ఏ రోజైనా చదివావా? ప్రేయసి ప్రియుడు పెట్టినటువంటి మెసేజెస్ చదవకపోతే నిద్ర పట్టదే. వాళ్ళు పంపినటువంటి గిఫ్ట్లు చూసి తనివి తీరా అనుభవించకపోతే నిద్ర పట్టదే. నీకోసం ఒక గిఫ్ట్ పంపాడయ్యా దేవుడు, నీకోసం ఒక లేఖ రాశాడయ్యా.
ఆ గిఫ్ట్ని ఏ రోజైనా ముట్టుకున్నావా? మనకందరికీ తన పిల్లలని బహుమానాలుగా ఇస్తే దేవుడే మనకు ఒక బహుమానాన్ని, తన బహుమానాన్ని మన కోసమే ఇచ్చేశాడు. ప్రేమ దేవుని వాళ్ళ, ఇంతకంటే ప్రేమ ఉంటుందా? ఇందులో ఏముందటమ్మా? ప్రేమ ఉన్నది. దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొని కోరుచున్నాము. దేవుడు తన ప్రేమను వెల్లడపరుచుతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఇందులో ప్రేమయున్నది, ఇందులో ప్రేమయున్నది. దేవునికి ఇది ఇష్టమైనది, దేవునికి తన మనసారా దీన్ని జరిగించాలని కోరుకున్నది. ఇది దేవుని చిత్తమైనది. ఏంటయ్యానంటే నా కుమారుడు నీ కోసం చనిపోవటం. ఆ రోజు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసం నా కోసం నలిగిపోవటం. ఇదంతా దేవుని ప్రేమ. చిత్రమైన ప్రేమ కదా ఇది, చిత్రమైన ప్రేమ కదా. అర్థం చేసుకోగలుగుతున్నామా ఈ ప్రేమని? మనసారా గుండెల్లో అనుభవించగలుగుతున్నామా ఈ ప్రేమని? అనుభవించగలుగుతున్నామా ఈ ప్రేమని? ఫీల్ అవ్వగలుగుతున్నామా ఈ ప్రేమని? ఫీల్ అవ్వాలి ప్రేమన దేవుని వలన. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటున్నప్పుడు, కనీసం ఆయన 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 గురించినటువంటి ఆ మాట చదువుతున్నప్పుడే హృదయాలు ద్రవించకపోతే అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైపోయిందట. ప్రేమన దేవుని వలన ఇష్టమా? ఇష్టంగా నలగొట్టుకుంటున్నాడా? ఇష్టంగా కొరడ దెబ్బలు కొడుతున్నాడా? ఇష్టంగా ముళ్ళ కిరీటం పెడుతున్నాడా? ఇష్టంగా బల్లపోటు పొడుతున్నాడా? ఇష్టంగా దారి వెంపట రక్తాలు కార్చుకుంటూ పోతుంటే దేవుడు అక్కడ కూర్చొని ఇష్టపడుతున్నాడా? ఇష్టమై ఏం చేశాడో తెలుసా? చివరికి ఇతను చనిపోవాలి, ఇతను ప్రాణం విడవాలని తన చేతిని వదిలేశాడు. ప్రేమన దేవుని వాళ్ళ, ఇది నా ఇష్టం, మీకు నచ్చినట్టు చేసుకోండిరా, మీకు నచ్చినట్టు చేసుకోండి. వదిలేశాడు, ప్రపంచానికి వదిలేశాడు. ఇది నా ఇష్టం. నా ఇష్టం ఏంటో తెలుసా? నా కుమారుణ్ణి మీకు అనుగ్రహిస్తున్నాను, మీకు నచ్చినట్టు చేసుకోండి, నచ్చినట్టు చేసుకోండి. అప్పుడు కదా ఆయన ప్రాణం విడిచింది. యేసుక్రీస్తు ప్రభుల వారి చేతికి దేవుని చేతి అలా పట్టుకొని ఉంటే ఎవరండి ఆయన్ని ముట్టుకోగలరు? ఎవరండి ఆయన్ని ముట్టుకోగలరు? నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని దేవుడు పంపడా? దేవుడు నన్ను అలా వదిలేశాడయ్యా. దేవా తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక అంటే అప్పుడు దేవుడు తన చిత్తాన్ని అలా హృదయం నిండా అలా పెట్టుకొని ఇష్టముతో నాయనా, నువ్వు నలగొట్టబడాలంటే నీ చేతిని నేనేం చేయాలో తెలుసా? వదలాలి. అది నా ఇష్టం. నా ఇష్టం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఎవ్వరు నశించిపోకూడదు. ఈ భూమి మీద ఒకడు పాపం చేసేవాడా, ఒకడు నరికేవాడా, ఒకడు అబద్ధాలు చెప్పేవాడా, ఒకడు హత్య చేసేవాడా, ఎవ్వరు నశించిపోకూడదు. అక్రమం చేసేవాడా, చివరికి నన్ను దూషించేవాడా, ఎవ్వరు నశించిపోకూడదు. అయ్యా, అందరూ నాకు కావాలి. అది నా ఇష్టం, అది నా ప్రేమ. ఇది ఎప్పుడు తెలుసుకుంటుంది ప్రపంచం? అలా తెలుసుకోవటం కోసమే తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నా హృదయములో, నా శరీరములో ప్రతి అణువును మీరు తాకి ముట్టి చూస్తే ప్రతి అణువు ఏం చెప్తో తెలుసా? ఈ అణువు ఓ రోజు నలిగింది. ఆ నలిగింది ఎవరి కోసమో తెలుసా? నీ కోసం, నీ పాపం కోసం, నా కోసమయ్యా, మన కోసం నలిగించాడు. ఓన్లీ ఒక్కసారే నలిగించబడ్డాడా? ఒక్కసారేనా అయిపోయిందా? లేదు ప్రేమన దేవుని వలన. ఇప్పటికీ ప్రతి ఆదివారం తన దేహాన్ని ముక్కలు చేసుకొని, ఇప్పటికీ ప్రతి ఆదివారం తన రక్తాన్ని చిందించుకొని ఒక రెండు పాత్రలో అలా ఇమిడిపోయి మన కళ్ళ ముందు అలా ఉన్నాడు. అది తగిలినప్పుడైనా, అది ముట్టినప్పుడైనా దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి అని. ఈ ప్రేమ మనకు అర్థమైతే లోకంలో ఎవరి ప్రేమను మనం పట్టించుకుంటాం? ప్రేమన దేవుని వాళ్ళారా, ఎవరి ప్రేమను పట్టించుకుంటాం? అయ్యా, నా స్థితి ఇది, ఈ స్థితిలో ఉన్న నన్ను నువ్వు ప్రేమించావా? నా కోసం ఇంత ప్రేమించావా? నన్ను ప్రేమించని వాళ్ళు లేరయ్యా ఈ భూమి మీద. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరయ్యా, ఎవ్వరు లేరా. నేనున్నాను అనంటూ రక్తసిక్తమై నీ కళ్ళ ముందు నిలబడ్డాడు. ఆ రక్తసిక్తమై కళ్ళ ముందు నిలబడిన ఓ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోవాలి. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదే, ఎక్కడి నుండి వచ్చావయ్యా అంటే పరలోకం నుండి దిగొచ్చాను. నా కోసమా? పరలోకం నుండి దిగొచ్చావా? పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టుకొని వచ్చావా? వచ్చి నన్ను కౌగలించుకోరాదు? సరిపోతుంది కదా? నో, నిన్ను ప్రేమించాలంటే నిన్ను కౌగలించుకుంటే సరిపోదు. నీ కోసము నేను నరకబడాలి, నీ కోసం నేను విరవబడాలి, నీ కోసం నేను దున్నబడాలి. అప్పుడు నా ప్రేమను నువ్వు మరిచిపోవని ఇలా నిలబడ్డాను నీ కళ్ళ ముందని చెప్పుకుంటున్నాడు. ఇప్పటికీ మన కళ్ళ ముందు, ఇప్పటికీ
అది రొట్టె ముక్కలు అనుకుంటున్నావా? అది నలిగిపోయినటువంటి ద్రాక్ష రసం అనుకుంటున్నావా? కాదయ్యా, ఇది మీ కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తము అన్నాడు. ఇది ద్రాక్ష రసము అనలేదు ప్రియమైన దేవుని వల్ల. ఇది మీ కొరకు విరవబడుతున్న నా యొక్క దేహము, శరీరము అన్నాడు. నా దేహం ఇది, నా శరీరం ఇది. మీరు చూసినప్పుడు ఇందులో ఏముందట? ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను ముట్టుకుంటున్నా, ఆ ప్రేమను పెట్టుకుంటున్నా, ఆ ప్రేమను తినుకుంటున్నా మనము దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే చాలు. అంతే చాలు నాకు అంటున్నాడు దేవుడు. అట్టి మంచి హృదయాన్ని, అట్టి మంచి మనసును, అట్టి మంచి ప్రేమ కలిగినటువంటి ఆ జీవితాన్ని నీకు, నాకు, మనకందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. తలలు దిల్చండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీరు మా కోసం మీ కుమారుణ్ణి రక్తం కార్చేంతలా తండ్రి నల్లగొట్టారు. మేము తెలుసుకోలేకపోయాం నాయన. రక్తసిక్తమైనటువంటి ఆ దేహాన్ని చూసినప్పుడైనా పశ్చాత్తాప హృదయాలతో కన్నీరు కార్చి ఆ జీవితాలను సరిచేసుకుంటామన్న చక్కని ప్రేమ కలిగి మీరు మా కోసం ఈ గొప్ప కార్యాన్ని జరిగించారు తండ్రి. మేము అర్థం చేసుకోలేని మూర్ఖులముగా ఉన్నాం నాయన. క్షమించండి తండ్రి. అర్థం చేసుకున్న వారమైతే తండ్రి మరింత ప్రేమను, మీ ప్రేమకు సరితూగేంత ప్రేమను తండ్రి చూపించడానికి ప్రయత్నించేవారం నాయన. కానీ మేమింకా తండ్రి మీ కుమారుని ప్రేమను విడిచి లోకపు ప్రేమల మీద ఆశపడి పరిగెడుతున్నామనంటే మాలో ప్రేమ లేదన్న సంగతిని మేము తెలుసుకుంటున్నాం. అయ్యా, మమ్మల్ని క్షమించండి తండ్రి. నాయనా, మీ కుమారుణ్ణి తండ్రి ఇచ్చి నలగొట్టి విరచి ఎంతగానో నాయనా తండ్రి అర్పణలాగా చేసి మీ ప్రేమను మాకు వెల్లడిపరిచారు నాయనా. ప్రపంచమంతా చూసేలా ఎత్తైన కల్వరి కొండ మీద తండ్రి మీ కుమారుని నలగొట్టారు నాయనా తండ్రి. ఆ ప్రేమను చూడలేక చాలా మంది నాయనా తండ్రి తమ కనులు మూసుకొని, తమ కనులకు తండ్రి గుడ్డితనము కలగజేసుకొని నాయనా తండ్రి లోకం వైపు పరిగెడుతున్నారు నాయనా. మిమ్మల్ని హేలి చేస్తున్నారు, మీ ప్రేమను తండ్రి గేలి చేస్తున్నారు తండ్రి. క్షమించండి తండ్రి. అట్టి వారిని తండ్రి మీ కుమారుని రక్తాన్ని చూసి క్షమించమని ప్రాధేయపడుతున్నాం నాయనా. దయ చూపించండి తండ్రి. మా అందరి జీవితాలను తండ్రి మీ చేతికి సమర్పించుకుంటున్నాం నాయనా. మీ కుమారుని యందు మీరు వెల్లడిపరిచిన ఆ ప్రేమను తండ్రి సంపూర్ణంగా ధ్యానించి, తెలుసుకొని, అనుభవించి పూర్ణ హృదయములతో ఆ ప్రేమను కొనియాడే తెలివిని, జ్ఞానమును, బుద్ధిని మాకు దయచేస్తారని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీ కుమారుని యొక్క రక్తము, మీ కుమారుని యొక్క శరీరము మా కొరకు తండ్రి నలిగి విరిగి ఎదురు చూస్తూ ఇదిగో తండ్రి అర్పణగా మా కళ్ళ ముందు తండ్రి పల్లెములో ఉంచబడి ఉన్నది నైనా తండ్రి. దాన్ని ముట్టుకుంటున్నప్పుడు, దాన్ని తీసుకుంటున్నప్పుడు తండ్రి మీ ప్రేమను తండ్రి రుచి చూసి తెలుసుకునే చక్కని భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి తండ్రి. మేము అర్హులం కాదు తండ్రి, మేము అపవిత్రులం నాయనా. మేము ఏమాత్రము ఎన్నిక లేని వారం తండ్రి. మా కొరకు ఒకరు ప్రాణమిచ్చేంత గుణగణములు తండ్రి మా జీవితాల్లో లేవు తండ్రి. మేము ఒప్పుకుంటున్నాం నాయన. అయినప్పటికీ తండ్రి మీ కుమారుని తండ్రి ప్రేమించి మా కోసం ఇచ్చారు. ఆ ప్రేమను తండ్రి నిర్లక్ష్యము చేయక జాగ్రత్త పడి తండ్రి దానిని యోగ్యముగా పుచ్చుకునే మంచి భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదిస్తారని ప్రాధేయపడుతూ జరగబోతున్న బల్ల కార్యక్రమం తండ్రి మీరే తోడుగా నీడగా ఉండి నడిపిస్తారని, వినబడిన ప్రతి ఆ కళ్ళకు కనబడిన తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రతి త్యాగపు దృశ్యము నాయన తండ్రి మా కళ్ళలో ముద్రించుకొని, తొలగించుకొనక హృదయంలో భద్రం చేసుకొని మీ కొరకు బ్రతికే చక్కని పిల్లలుగా మా అందరికీ మంచి మనసును ప్రసాదిస్తారని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.
ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. విలువైన నీ కోసమే బలియాయెను మన కోసమే, విలువైన నీ కోసమే బలియాయెను మన కోసమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము. నీ రక్షణే తన ధ్యేయము, నువ్వు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు. ఎంతెంత అవమానము సహించెను తన మౌనం, ఎంతెంత అవమానము సహించెను తన మౌనం. అన్యాయమే గెలిచిందిగా, మన శిక్షకు తను తల వంచెగా. అన్యాయమే గెలిచిందిగా, మన శిక్షకు తను తల వంచెగా. మేలిపెట్టిన కొరడాలు చీల్చేసెను తను మనువు, ఒలికించే తన రక్తమే మన పాప పరిహారమే, అది మన పాప పరిహారమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము. నీ రక్షణే తన ధ్యేయము, నువ్వు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు. శిరమంతా ముండ్లేగా పలుమార్లు దిగబడగా, శిరమంతా ముండ్లేగా పలుమార్లు దిగబడగా. మోసాడు సిలువ భారమే, మన ఘోర పాప భారమే. మోసాడు సిలువ భారమే, అది మన ఘోర పాప భారమే. బంధించెను ఆ చీలలు, వ్రేలాడెను తన తనువు, విడిచేసే తన శ్వాసనే విమోచించే మన ప్రాణమే.
విమోచించే మన ప్రాణమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము. నీ రక్షణే తన ధ్యేయము, నువ్వు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో మరణ వేదనలు పొంది మన పాప విమోచనకై తన ప్రాణమిచ్చిన క్రీస్తేసుని త్యాగానికి మనమేమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయన రక్తంలో మనల్ని మనం పవిత్రపరుచుకోవడం తప్ప.